అన్న ప్రభాస్ అన్న రుద్ర కన్నప్ప గారి నుంచి ఒక లుక్ వచ్చింది కదా ప్రభాస్ అన్నది. సో ఎలా అనిపించింది ఆ లుక్? అదే బాధ అనిపిస్తుంది, అదే దరిద్రం అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, అరే అన్నం ఎవడో వండితే వడ్డిచ్చేవాడు ఒకడు అన్నట్టు ఎవరిదో సినిమాకి ఒక చిన్నది ఆయనే చెప్పిండు, నా సినిమాలో 5 నిమిషాలు కూడా కనిపించాడు ప్రభాసు. ఏంటి అర్థమైందా? శివుడు క్యారెక్టర్ 5 నిమిషాలు కూడా కనిపించాడు. ఆయన్ని ఒప్పియడం ఒక వ్యక్తి అయితే, ఆయనకు ఒక మంచి స్ట్రాటజీ ఉన్న ఒక క్యారెక్టర్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఆయన మంచిగా చూపించాలన్నది అని చెప్పారనమాట వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే పబ్లిసిటీ స్టంట్ అనమాట ఇదంతా. ఏ స్ట్రాటజీ ఏం లేదు, మొత్తం డొల్లే లోపల అన్నట్టు. సినిమాలు ఏముండదు, జనాల్ని కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం కన్నప్ప ఈజ్ వైబ్ అనడం కోసం రిలీజ్ చేశారేమో. కానీ ప్రభాస్ ఫ్యాన్లు ఫీల్ అవ్వాలి, అలాగే హ్యాపీ అవ్వాలి. ఎందుకంటే ఆయన సినిమాలో చేశాడు కాబట్టి, ఏమో దేవుడు క్యారెక్టర్ ఇచ్చాడు కాబట్టి ఆయన వరకు బాగుండొచ్చు, ఫ్యాన్స్ ఉంటే వెళ్ళొచ్చు, అది వేరే ఇష్టం. మరి రుద్ర క్యారెక్టర్ చేస్తున్నా కదా, రుద్రుడు అంటే చాలా పవర్ఫుల్ కదా నా. మరి వాట్ ఎవర్ అదేనండి నేను అంటుంది కూడా. ఇక్కడ పవర్ఫుల్ అదంతా కూడా పక్కన పెడితే, ఒక ఇల్లు చక్కగా ఉందంటే ఇంట్లో వాళ్ళందరూ మంచిగుంటారు. అసలు సినిమా కంటెంట్ బాగుందంటే దాంట్లో చేసే పర్సన్ యాజ్ యూజువల్గా బాగుంటుంది. నాకు సినిమాయే ఎటుపోద్దు ఏమోడకు అర్థమైంది, అది కన్నప్ప కాదు అది ఏందప్ప అన్నట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే జై బాలయ్య మోహన్ బాబు గారు మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. ఇది మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుందండి నా బొక్క మరి కానీ ఏం చేస్తాం, అలా కోరుకోవడం తప్పించి మీరు మంచి సినిమాలు ఎప్పటికీ తీయలేరు. తీస్తారు కానీ అది ఆఫ్టర్ కళ విలవిల జనాలందరూ బలి ఉంటాను. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తున్నాను. ఓవరాల్గా ఒక మాటలో ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది రుద్రుని క్యారెక్టర్లో? అదే అన్న ప్రభాస్ అన్న లుక్ బాగుంది కానీ సినిమాలో స్టఫ్ లేదు, అదే నేను అంటుంది.